అంత బడ్జెట్స్ అవి ఉండటం వల్ల వాటన్నిటిని కూడా పుల్ చేయడం కోసం టికెట్ ప్రైజెస్ అనేది హైక్ అయిపోతున్నాయి. ఒక కామన్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్తే అక్కడ బేర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది అని. యాక్చువల్లీ టికెట్ ప్రైజెస్ పెద్ద ఎక్కువేం కాదండి అది. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ ఆడియన్స్కి చూపించడానికి, క్వాలిటీ ఆఫ్ ద సినిమాకి అది పెద్ద ఎక్కినేమి కాదు. 200 అనేది ఈరోజు చాలా నార్మల్గా ఖర్చు పెట్టుకునేది అది. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత అదర్ థింగ్స్ ఉంటున్నాయి చూసారా, అది ఖర్చు. వాటి మీద మైండ్ పెట్టాలి తప్ప టికెట్ రేట్స్ అనేవి నథింగ్ అసలు. టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. టికెట్ రేట్స్ కాదు, మల్టీప్లెక్స్ 600 అండి టికెట్ రేట్. చెప్పండి ఎక్కడ ఉందో. అది ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అవి హైక్ చేసేది గవర్నమెంట్స్ ఇచ్చేవి ప్రీమియర్స్కి ఇస్తారు. ప్రీమియర్స్కి ఎవరు వెళ్తారు? ఫ్యాన్స్ వెళ్తారు. ఫ్యాన్స్ ఖర్చు పెట్టుకోగలను అనుకునేవాడే వెళ్తాడు ప్రీమియర్కి. తర్వాత రోజులు చూడమండి, అది అది ఫ్యాన్స్ కోసం వేసేవి అవి. అది అన్ని సినిమాలు వేయరు కదా, అన్ని సినిమాలు. అయితే ఈ మధ్య దీనిపైన ఎక్కువ డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతుండని మీరు అసలు ఎలా చూస్తారు? డిబేట్లేమో మీకు పని లేక పెడతారు మీడియా వాళ్ళకి, డిస్కషన్లు ఏమో పని లేక కూర్చొని వాళ్ళు చెప్తారు. వీటి మీద ఏముండదండి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు ఇండస్ట్రీ, వాళ్ళు చూసుకుంటారు ఎప్పుడు ఏది పెంచాలి ఏది పెంచుకుంటారు. అండ్ అజయ్ గారు, ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు మమ్మల్ని అన్నారు కాబట్టి మళ్ళీ అనండి టిక్ ఫర్ మిమ్మల్ని